ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొంతమేర ఆ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయుక్తంగా నిలుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నేడు తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ఎక్కువ శాతం అందే విధంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాళ్ళెవరు లేరు. చెక్ చేస్తే పట్టుకోవడాలు చేయాలి. అందరికీ నమస్కారాలు. ప్రతి వారం శుక్రవారం కానీ శనివారం కానీ ప్రజా దర్బార్ నిర్వహించమని ప్రతి శాసనసభ్యుడికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అటు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేలాగా మీరు ఒక వ్యవస్థని కార్యరూపం చేయమని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కూడా మోర్ దాన్ 1 year నుంచి కూడా ప్రతి వారం ఒకరోజు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేను విజయనగరంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటానని ముందుగానే వాళ్ళకి చెప్పడం, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చూపించే దశగా నేను ఒక ప్రజా దర్బార్ పెట్టి అందరి దగ్గర కూడా ప్రజానికం ఎవరు ఏ సామాన్యుడైనా కూడా ఈ దర్బార్కి అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యను చెప్తే ఖచ్చితంగా దాన్ని సొల్యూషన్ వచ్చేదానికి మేము ప్రయత్నిస్తాము, దానికి సొల్యూషన్ కార్యరూపం చేస్తామనే సంగతి కూడా తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల ప్రజలు నాయకుడికి ప్రజలకి చేరువుగా ఉంటుంది. ఖచ్చితంగా సామాన్యుడు కూడా ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకొని ఒకవేళ అధికారుల దగ్గర అవ్వని పక్షంలో ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకొని పరిష్కార రూపం తెచ్చుకునే విధంగా ఈ ప్రతి ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రతి శాసనసభ్యుడు కూడా పెడుతున్నటువంటి వైనం మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. ఖచ్చితంగా మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలకు పనిచేయాలనేది ఆయన ఉద్దేశం. సో ఈరోజు ఇక్కడ నేను పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అంటే వాళ్ళు వెనుపోటు అనుకుంటున్నారు. ఈరోజు ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ వచ్చి 2 ఏళ్ళు అయిందని ప్రజలు ఆనందపడుతున్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళ వైసీపీ పరిపాలన చేస్తున్న టైంలో ప్రజలు ఎటువంటి భయాందోళన చెందారు, అధికారులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, అభివృద్ధి కనబడలేదు, చిన్న చిన్న సమస్యలు కూడా గాలికి వదిలేసిన పరిస్థితి వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ నాయకులు అనేక ప్లాట్ఫామ్లో చెప్పడం జరిగింది, బాబు ఈ రోడ్డు మేము వేసుకోలేకపోయాము, మాకు ఇచ్చిన 5 ఏళ్ళ కాలంలో మేము చేసుకోలేకపోయాము, మీరు అందరూ వచ్చి చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతి ప్రజానాయకుడికి కావాల్సింది ఏంటి, వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందాలి, మౌలిక వసతులు కావాలి, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆ గ్రామాల్లో పెరగాలి లేదా పట్టణాల్లో పెరగాలి. ఈరోజు ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళకి ఇచ్చినటువంటి గైడెన్స్ అది. వాళ్ళ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి మీరు ఈ పట్టగా బోర్డు పెట్టుకొని తిరగండి అని చెప్పారు కాబట్టి తిరిగారు, అంతకన్నా ఏం లేదు. కానీ ప్రజలు ఒకటే విషయం గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక స్వేచ్ఛా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా సమన్వయంతో ప్రజలకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కల్పించే దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా మీ అందరం కూడా అదే విషయంలో కష్టపడుతున్నాం, ప్రతి శాసనసభ్యుడు కూడా కష్టపడుతున్నారు. ఇది మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎప్పటికూ కూడా ప్రజల మధ్యనే ఉంటున్నారు, ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశంలో ఖచ్చితంగా నా గజపతినగరం నియోజకవర్గానికి ఎంతైనా కొంత మంచి చేకూర్చేలాగా నేను పనిచేస్తానని